హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ 14. కార్తీక్ సర్వెంట్స్కి చెప్పి నవ్యని తీసుకువెళ్ళి తన రూమ్ చూపించండి అని అంటాడు. అలాగే బాబుగారు అని అమ్మాయి గారు రండి, మిమ్మల్ని రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటే నవ్య నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె వెనుక వెళ్తుంది. ఇదేనమ్మా మీ గది అని డోర్ ఓపెన్ చేసి, నా పేరు మంగ, ఇంకొక పని అమ్మాయి కూడా ఉంది, తన పేరు సుజాత. నువ్వు ఏమి కావాలన్నా మా ఇద్దరిలో ఎవరినైనా పిలవండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ కారుణ్యని వాళ్ళ బెడ్రూమ్కి తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత కార్తీక్ కారుణ్యని కూర్చోపెట్టి, చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి నెల రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు మన పెళ్లి విషయం ఎవరికీ తెలియకూడదు. ఎప్పటిలాగే నువ్వు మీ ఇంట్లోనే ఉండు. ఖచ్చితంగా నెల రోజులలో నా భార్యగా ప్రపంచానికి పరిచయం చేసి నిన్ను శాశ్వతంగా ఈ ఇంటికి తీసుకువస్తాను. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు అక్కడ ఉన్నన్ని రోజులు నేను కూడా నీ దగ్గరే ఉంటాను అని కార్తీక్ అంటాడు. నాకు నీ మీద నమ్మకం ఉంది. చాలా ముఖ్యమైన పని అంటున్నావుగా, నేను వెయిట్ చేస్తాను అని కారుణ్య అంటుంది. కార్తీక్ కారుణ్యని పైకి లేపి తన ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకుని తనని హగ్ చేసుకుంటాడు. నెల రోజులలో నిన్ను పూర్తిగా ఆ నరకం నుంచి బయటకు తీసుకువస్తాను. నేను నీతోనే ఉంటాను, భయపడకు అని కార్తీక్ అంటాడు. సరే, ఇంక వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీ శారీస్, డ్రెస్సులు అన్నీ ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి అని కార్తీక్ చెప్తాడు. అలాగే అని కారుణ్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. కార్తీక్కి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. కారుణ్య టవల్ తీసుకువెళ్ళడం మర్చిపోవడంతో కార్తీక్ని పిలుస్తుంది. కారుణ్య పిలుపు విని ఫోన్ మాట్లాడుతున్న కార్తీక్, ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి, ఏంటి కారుణ్య, ఏమైంది అని అడుగుతాడు. కార్తీక్, నేను టవల్ తీసుకువెళ్ళడం మర్చిపోయాను, నాకు టవల్ ఇవ్వవా అని అడుగుతుంది. అవునా, ఏమీ పర్లేదులే, రూమ్లో నేను తప్ప ఎవరూ లేరు, రా వచ్చే అని అంటాడు. ప్లీజ్ కార్తీక్, నాకు టవల్ ఇవ్వు, ఏడిపించకు అని అంటుంది. టవల్ ఇస్తాను, మరి నాకు ఏమిస్తావ్ అని అడుగుతాడు. ప్లీజ్ కార్తీక్, టైం దొరికిందని నాతో ఆడుకుంటున్నావు కదూ అని కారుణ్య అంటుంది. మరి టైం దొరికినప్పుడే ఉపయోగించుకోవాలి కదా. సరే, నిన్న చేసినట్లు మళ్ళీ చేస్తాను, కాదనకూడదు అని కార్తీక్ అంటాడు. సరే, ముందు టవల్ ఇవ్వు బాబు, నా తల నానిపోతుంది అంటుంది. అలాగే అని టవల్ తీసుకొచ్చి ఇస్తాడు. మళ్ళీ కార్తీక్ అని అంటుంది. మళ్ళీ ఏమైంది అని కార్తీక్ అడుగుతాడు. నువ్వు కాసేపు బయటకు వెళ్ళవా, నేను డ్రెస్ వేసుకోవాలి అని అడుగుతుంది. ఓయ్, నేను నీ మొగుడిని, పరాయి వాడిని అయినట్లు ఎందుకంత సిగ్గు. నేను బయటికి వెళ్ళడం కుదరదు. నువ్వు బయటికి వస్తే స్నానానికి వెళ్దామని నేను టవల్ కట్టుకుని ఉన్నాను అని అంటాడు.
ఇప్పుడెలా, ఇంకా తప్పదు, ఇలాగే బయటకు వెళ్ళాలి అని డోర్ ఓపెన్ చేస్తుంది. కారుణ్య కార్తీక్ని చూసి సిగ్గుపడుతూ త్వరగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్దామనే కంగారులో డోర్ మేట్ కాలుకి తగిలి స్లిప్ అయి ఎదురుగా ఉన్న కార్తీక్ మీద పడిపోతుంది. అలా మీద పడిన కారుణ్యని చూసి తెల్లని మేని ఛాయలో అక్కడక్కడ నీటి బిందువులతో మెరుస్తూ ఉన్న ముగ్ధ మనోహరమైన తన శరీరాన్ని ఒక అద్భుతంగా చూస్తూ ఉంటాడు. కారుణ్య పైకి లేవబోతుంటే తన నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా మీదకి అదుముకుంటాడు. కార్తీక్ కారుణ్యని అబ్బా రాక్షసి, హగ్ చేసుకోవాలనిపిస్తే నార్మల్గా రావచ్చుగా, ఇలా ఒక్కసారిగా మీద పడిపోవాలా అని కార్తీక్ అంటాడు. కారుణ్య పైకి లేవాలని ట్రై చేస్తుంది. కానీ కార్తీక్ చేతులతో గట్టిగా పట్టుకోవడం వల్ల లేవలేకపోతుంది. ప్లీజ్, నాకు ఏదోలా ఉంది, వదులు కార్తీక్ అని కారుణ్య అంటుంది. కార్తీక్ వణుకుతున్న తన పెదవులను అందుకుని కారుణ్య పెదవుల్లోని తేనెని ఆస్వాదిస్తూ ఉంటాడు. కారుణ్య కళ్ళు మూసుకుని కార్తీక్కి సహకరిస్తూ ఉంటుంది. నెమ్మదిగా కారుణ్య పెదవులు వదిలి, ఏంటి మరి, మన మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించమంటావా అని అంటున్న కార్తీక్ మాటలు విని కళ్ళు తెరిచి, వదులు కార్తీక్ అని కారుణ్య అంటుంటే, నేను వదలను అని కార్తీక్ అంటాడు. వెంటనే కారుణ్య కార్తీక్కి కితకితలు పెడుతుంది. ఆ చర్యకి కార్తీక్ పట్టు వదలగానే పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాక్షసి అని అనుకుంటూ కార్తీక్ కూడా స్నానానికి వెళ్తాడు. షవర్ ఆన్ చేసి దాని కింద అలా నిలబడి చాలాసేపు అలాగే ఉండిపోతాడు. అమ్మో, ఏంటిది, ఇలా అయిపోతున్నాను, ఈ రాక్షసి నాకు ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది దేవుడా అని అనుకుంటూ స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వస్తాడు. ఇక్కడ కారుణ్య అక్కడ ఉన్న డ్రెస్లలో నుంచి కాలర్ ఉన్న డ్రెస్ ఒకటి వేసుకుని తాళి కనబడకుండా అద్దంలో చూస్తూ కవర్ చేసుకుంటుంది. ఇంతలో కార్తీక్ బయటికి వచ్చి కారుణ్యని వెనుక నుంచి హత్తుకుని తన మెడవంపులలో ముద్దలు పెడుతూ ఉంటాడు. కారుణ్య కార్తీక్ స్పర్శ తగలగానే చేస్తున్న పని ఆపేసి బొమ్మలా ఫ్రీజ్ అయిపోతుంది. కార్తీక్ కారుణ్య చెవి దగ్గరికి వచ్చి, త్వరగా రెడీ అవ్వు, మా చెల్లి దగ్గరికి వెళ్దాం అంటాడు. కారుణ్య వెంటనే తేరుకుని, మరి నువ్వు దూరంగా ఉండు, ఇంత దగ్గరగా ఉంటే నన్ను నేనే మర్చిపోతున్నాను అని అంటుంది. సరే, త్వరగా రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతాను అని వెళ్తుంటాడు. ఇక్కడ నవ్య మంచం మీద కూర్చుని అయోమయంగా చూస్తుంది. ఇంతలో సర్వెంట్ అక్కడికి వచ్చి, అమ్మాయి గారు, మీ బట్టలు తీసుకొచ్చాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని సర్వెంట్ చెప్తుంది. నవ్య ఆ సూట్ కేసులు తీసుకుని, ఇన్ని జతల బట్టలు ఎవరి కోసం అని అనుకుంటూ అందులో నుంచి ఒకటి తీసుకుని రెడీ అవుతుంది. ఇంతలో సర్వెంట్ అక్కడికి వచ్చి, అమ్మాయి గారు, మీరు రెడీ అయితే బాబుగారు మిమ్మల్ని కలుస్తాను అన్నారు అని చెబుతుంది. నేను రెడీ అయిపోయాను, వస్తున్నాను అని నవ్య అంటుంది. లేదు, అన్నయ్య గారే మీ దగ్గరికి వస్తాను అన్నారు, నేను వెళ్ళి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబుగారు, అమ్మాయి గారు రెడీ అయ్యారు, మీరు వెళ్ళి కలవండి అని చెబుతుంది. సరే అని కారుణ్యని తీసుకుని అక్కడికి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి నవ్య బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నవ్య, అంతగా ఏమి ఆలోచిస్తున్నావు అని కార్తీక్ అడుగుతాడు.
ఏమీ లేదు అన్నయ్య. ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది. ఎక్కువగా ఆలోచించకు. ఇప్పటినుంచి నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. ఇప్పటినుంచి ఇదే నీ ఇల్లు. నేను ఆశ్రమానికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని కార్తీక్ అంటాడు. కారుణ్య నవ్యకి అర్థమయ్యేలా చెప్పు. నేను కింద ఉంటాను. మాట్లాడి త్వరగా రా. ఇంటికి వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ చెప్పినదంతా నవ్యకి అర్థమయ్యేలా చెప్తుంది. సరే నవ్య, నేను వెళ్తున్నాను. రేపు కాలేజ్లో కలుద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ కారుణ్యని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. రూమ్లో ఒంటరిగా అనిపించడంతో నవ్య కిందకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. ఏంటి అమ్మాయి గారు కిందికి వచ్చారు? ఏమైనా కావాలా అని మంగమ్మ అడుగుతుంది. ఏమీ లేదు మంగమ్మ. రూమ్లో ఒంటరిగా అనిపించి కిందకి వచ్చాను. అవును మంగమ్మ, ఇంత పెద్ద ఇంట్లో ఇంకెవరూ ఉండరా అని అడుగుతుంది. ఇంతలో ఒక కారు వచ్చి ఆగడంతో హర్షబాబు వచ్చినట్లు ఉన్నారు. మీరు ఇక్కడే కూర్చోండమ్మా, మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్తుంది. హర్షనా? ఈ హర్ష ఎవరు అని గుమ్మం వైపు చూస్తుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ హర్ష ఎవరు? గొడవలతో మొదలైన హర్ష నవ్యల పరిచయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీకు స్టోరీ కనుక నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.